మన ఆరోగ్యానికి మంచి చేసే వాటిల్లో నేను ఈరోజు ఒకటి మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా సరే మన ఆరోగ్యానికి మంచి చేసేవి చూడటానికి కానీ, రంగు కానీ, మరియు అదేవిధంగా రుచి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవైతే తినగానే కూడా అందరికీ చాలా నచ్చవు. వాటిని త్వరగా కూడా ఎవరు అసలు ఇష్టపడరు కదా. అయితే నేనైతే మీకు ఇప్పుడు తాటి బెల్లం చూపిస్తున్నాను. ఈ తాటి బెల్లం అయితే మా ఊరికి దగ్గరలోనే ప్రిపేర్ చేస్తారు. మేము ఎప్పుడు అయితే అయిపోయేసరికి వెంటనే వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాము. ఎప్పుడైనా సరే 2 కేజీలు 5 కేజీలు అలా కొనుక్కొచ్చుకుంటాము. కేజీ వచ్చి 350 రూపాయలు చేసి తీసుకొచ్చారు ఈసారి మా వారు. మేమైతే తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తాటి బెల్లం అయితే అడుగునే అయిపోయిందయ్యా, చివరిలో మాత్రం కొద్దిగానే ఉంది, దీన్నే ఇస్తాను తీసుకెళ్ళండి బాగుంటుందని ఇచ్చారు. అయితే మేము తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా చూసాము. అదైతే కొంత తడిగా ఉండి అంత బాగుండట్లేదు. బాగోకపోతే మరలా తీసుకురండి అని చెప్పారు. మేమైతే మరలా రెండోసారి తీసుకువెళ్ళాము. తీసుకువెళ్తే వాళ్ళు మరలా తాటి బెల్లంని ప్రిపేర్ చేసి మాకు ఈ విధంగా అచ్చులు పోసి ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఎలా ప్రిపేర్ చేశారో కావాలంటే కమెంట్ చేయండి. వచ్చిన కమెంట్స్ని బట్టి దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు, దీన్ని ఎలా మనం వాడుకోవాలి అనే దానిపైన ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. తాటి బెల్లం తయారీ విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ టేస్ట్ విషయానికి కూడా వస్తే చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. తాటి బెల్లం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా అయితే శరీరంలో వేడిని తగ్గించడానికి కూడా తాటి బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు దీనికి సంబంధించిన ఫుల్ బ్లాక్ ఎలా తయారు చేస్తారు అని కానీ కావాలని అనుకుంటే కంపల్సరీ కామెంట్ చేయండి. దీన్ని ఎలా తయారు చేస్తారని వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. మరియు అదేనే పూర్తిగా తాటి బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటని కూడా చెప్తాను. ఇంక ఈ బ్లాగ్ ఇంతే. బాయ్ బాయ్.